నేనే ఫ్రెండ్స్ మల్లాది మీనా కుమారి. మీ అందరికీ కూడా నేను చింతల వెంకటరమణమూర్తి గుడిని చూపిస్తున్నాను. నాకు రాయలసీమ అనంతపురం తాడిపత్రి. మీకు నా యొక్క వీడియోలు నచ్చినచో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. గుడి బయట భాగము చూచినారా ఎంత బాగున్నదో వృక్షములు. గుడి బయట భాగము ఫ్రెండ్స్, వృక్షములు చూచినారా ఎంత బాగున్నావో. ఇక్కడ బయట మనకు పువ్వులు అమ్ముచున్నారండి స్త్రీలు. లక్ష్మీనారాయణ స్వామి గుడి, చెన్నకేశ్వర స్వామి గుడి, ఆళ్వారుల సన్నిధండి. ఆళ్వారులండి, ఆళ్వారులు. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి, లక్ష్మీ నరసింహ ఆళ్వారండి. స్వామిని కొలిచిన 12 మంది ఆళ్వార్లు. ఇది కాకుండా గుడి ప్రాంగణం అండి. గుడి ప్రాంగణం ఎట్లుంటుంది, ధ్వజస్తంభము, గుడి గోపురము, సూర్యోదయం అద్భుతం కదా. రావి చెట్టు అండి, రావి చెట్టు, ముఖ మండపం. ఇది కాక తులసి కోట అండి, తులసి కోట చూసారా అద్భుతం. శిల్ప నైపుణ్యము అద్భుతం అండి. శ్రీ లక్ష్మీ నరసింహ ఆళ్వారుల సన్నిధి. ఆళ్వారుల సన్నిధి. పావురాల గుంటలు చూసారా, పావురములకు నీళ్లు పెట్టుచున్నారు. పావురముల గుంటలు. శిల్ప నైపుణ్యము అద్భుతము. అదే విధముగా గుడి. స్వామివారండి, తులసి కోట చూసిరా. శిల్ప సంపదము అత్యద్భుతం. ఆళ్వారు అది వెంకటరమణమూర్తి శిఖరం అండి. ఇది ఆనందవల్లి తాయారు శిఖరం. గుడి తీసే ఉంది. ఆనందవల్లి తాయారిని చూడండి. రథం, రథం ఆకృతి నిర్మాణాలు. పావురాలు చూసారా ఎన్ని పావురాలు ఉన్నాయో. రథ నిర్మాణం అత్యద్భుతం. సింహాలు, పావురాలండి, పావురాలు. గుడి యొక్క మండపం అండి, గుడి మండపము. నిర్మాణములు ఆంజనేయ స్వామి, పావురము. ఆంజనేయ స్వామిని చూసినారా. కోతులు, కోతులండి చూడండి ఎన్నున్నాయో. కోతులు స్వైర విహారము. గుడి లోపల భాగం ముందు నించునున్నానండి. రథ ఆకృతిలో నిర్మాణము. గరుడాళ్వార్ సన్నిధి. శిల్ప నైపుణ్యం అత్యద్భుతం.
ధ్వజస్తంభము, రావి చెట్టు. గుడికి ముందుగా వెళ్ళదమా చూడండి. బలిపీఠం ఉన్నది. కొడిమరం బలిపీఠం. గుడికి ఎడమ వైపున వెళ్ళుచున్నానండి. గుడికి ఎడమ వైపున రావి చెట్టు, నాగుల కట్టండి, అత్యద్భుతం. గుడికి ఎడమ వైపు భాగము చూచినారా ఫ్రెండ్స్? తాడిపత్రి చింతల వెంకటరమణమూర్తి గుడి, అనంతపురము డిస్ట్రిక్ట్. నాగుల కట్టను దర్శిద్దామా? రావి చెట్టు ప్రదక్షిణం కార్తీక మాసం శుభప్రదం. నాగులకట్ట నాగులకట్టండి. భక్తులు వెలిగించి ఉన్నారు. ఎడమ చేతి భాగము చింతల వెంకటరమణుని గుడి యొక్క గోపురం అండి. ఎడమ వైపు ముఖమండపం. అత్యద్భుతమైన శిల్ప సౌందర్యము. కింద రావి చెట్టు యొక్క పళ్ళు చూసినారా? అత్యద్భుతం. ఇంకా ఎడమ చేతి నుండి ముందుకు వెళ్ళేదము. శిల్ప సంపదని చూడండి ఎంత బాగున్నదో. అత్యద్భుతమైన శిల్ప నిర్మాణము. విజయనగర సామ్రాజ్య కాలము నాటిది. సింహములు చూసినారా? శిల్ప సంపద వైభవము ఎంత బాగున్నదో. అదే విధముగా నాగుల కట్ట నుండి మండపములు ఏనుగుల కింద బారులు తీరి ఉన్నవి. ఇక్కడ కూడా ఏనుగు వీరుడు చూచినారా? శిల్ప సంపద. ఏనుగులు బారులు తీరి ఉన్నవి. సింహమునకు ఏనుగుల బారు చూడండి ఎట్లున్నదో. ఒక బుజ్జి సింహము కూడా అమాయకుని వలె కూర్చొని ఉన్నది. ఏనుగులు బారు తీరిన ఏనుగులు. మండపము. ఇవన్నీ మండపములు. ఏనుగులు బారు. ఒకరినెవరినో ఏనుగు వధించుచున్నది. దాని అర్థం మనకు తెలియదు. కింద చీమల దండు చూచి తీరా.
క్షుణ్ణముగా ఇక్కడ సింహానికి ఏనుగుకు స్ట్రగుల్ లడాయి జరుగుతున్నది. ఒంటె వాహనము, ఒంటె చూచితిరా. మళ్ళీ ఒక మనిషిని చంపుచున్నది ఏనుగ, ఇంకొక ఏనుగ ఇంకో మనిషిని చంపుచున్నది. కానీ బొమ్మలు శిథిలమైనవి, 14వ శతాబ్దం నాటిది. చూచినారా? శివలింగమునకు పూజ చేస్తున్న ఏనుగులు, ఒక దాని వరుసతో ఏనుగుల యొక్క శిల్ప సంపద ఉంది. ఇక్కడిచో ముహించున్నది. ఇది పెన్నా నది వస్తుంది తలుపు తీస్తే. ఇది మండపం అండి. ఉత్సవాలు, పల్లకి, శేషసాయి పల్లకి మండపములండి. వాహనములను చూచెదము. లోనికి వెళ్ళి చూచినారా? వాహనములు, వాహన మండపం అనుకుంటాను. గరుడాళ్వార్, ఆంజనేయ స్వామి వాహనము, గుర్రము వాహనము, ఏనుగు వాహనము, వాహన రథం అండి. ఊరేగింపు చేస్తారు. అశ్వము, ఏనుగు, పల్లకి. వాహన మండపమును చూచితిరా. హంసవాహనము, హంసవాహనం ఎంత బాగున్నదో చూచితిరా. సింహవాహనము, అదే విధముగా అశ్వవాహనము, వాహన మండపము. గుడి ఎడమ చేతి వైపు సంపూర్ణమైనది. గుడి వెనుకకు ఇప్పుడు మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. గుడి వెనుకకు గోపురము లోపలి భాగము. చూసినారా శిల్ప సంపద? ఇప్పుడు కిందకి దిగి వెళ్ళేదాము. చూసినారా శిల్ప సంపద? గదలు, చింతల వెంకటరమణమూర్తి శిఖర భాగము, పావురములు, పావురములు ఎన్నయో ఉన్నవి. కృష్ణుడు, కృష్ణావతారం అండి. యశోదా కృష్ణులు భారతం యొక్క ఆనవాళ్ళు ఉన్నవి. వీణ, వీణ చూసిరా శిల్ప సంపదలు ఎంతలా ఉన్నాయో. అత్యద్భుత శిల్పఖండం. శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు విగ్రహము చెదిరి ఉన్నది. అదే బాల. మన హైందవ సంస్కృతి చాలా గొప్పది. చూసిరా? శేషతల్పము పైన ఉన్న మహావిష్ణువు. ఈ విధముగా మనకు శిల్ప సంపద అత్యద్భుతం. గుడికి ఎడమ చేతి భాగము ఇది. వెనుకకు వెళుతున్నాం. రావణాసుర వల్ల ఇది. భక్తులకు అనుగ్రహిస్తున్న శ్రీ మహావిష్ణువు, విష్ణుమూర్తి, చెంచు లక్ష్మి.
మళ్ళీ గద. హనుమంతుడు సీతారాముల వారు వీళ్ళెక్కు పెట్టుచున్న రాముడు. ఒక విచిత్రమైన ఆకారము. అదే విధముగా నారాయణుడు గుడికి ఇంకొక వైపు అండి. ఇది ఎప్పుడూ వేచియే ఉండును. నర్తనమాడుచున్న శిల్ప సంపద. చుట్టూ ఏనుగులు, అశ్వములు. మళ్ళీ ఇప్పుడు మనం చూసిన వాహన మండపము ఎడమవైపు ముగిసినది. మనం ఇంకా వెనుక వైపుకు వెళ్ళేదాము. ప్రశాంతమైన వాతావరణము, భక్తుల సందోహము. కార్తీక మాసము. సూర్యోదయం. కానీ కెమెరాకు అందుచున్నదో లేనిదో చెప్పలేము. కృష్ణుడు యశోద కృష్ణుడు గోవర్ధన పర్వతమునెత్తిన శ్రీకృష్ణుడు. నారసింహావతారం. ఎక్కడైనాను ఈ వీడములో గదలో మనకి కనపడుచున్నవి. గోపికలు, శ్రీకృష్ణుడు బాణము ఎక్కుపెట్టిన మనిషి. అదే విధముగా నారసింహస్వామి వారు మండపము. గోష్టమూర్తం అండి. దీన్ని గోష్టమూర్తం అంటారు. మండపము. గోష్టమూర్తము, మండపములు. శ్రీకృష్ణ అవతారం. కాళీయమర్దనము. కాళీయమర్దనుడు చూసినారా? కాళీయుని మర్దించిన శ్రీకృష్ణుడు. అదే విధముగా ఇప్పుడు ఆనందవల్లి తాయారు సన్నిధి. ఈ గుడి చిన్నది. ఈ గుడిలో ఏ విగ్రహము ప్రతిష్ఠించలేదు. ఇది ఆనందవల్లి తాయారు సన్నిధి యొక్క పూజారి. ఆనందవల్లి తాయారు సన్నిధి చూచినారా? ఎంత విగ్రహములు పోయినవి. స్త్రీమూర్తులు. విగ్రహములు పోయినవి అన్నీ స్త్రీమూర్తులు. గోష్టముహూర్తము. సింహాలు అన్నీ స్త్రీమూర్తులండి. అన్నీ స్త్రీమూర్తులు. మండపములు. ఆనందవల్లి తాయారు సన్నిధి యొక్క వెనక భాగము. వెనుక భాగం అండి ఇది.
రాక్షసులు మోహిస్తున్నారు. ఇదే విధముగా గుడికి తిరుచుట్టు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్. డప్పు వాయిస్తున్న ఆడవారు డప్పు వాయిస్తున్నారు. గుర్రములు, విగ్రహము పోయినది. స్త్రీమూర్తులు, తల లేదు ఒక విగ్రహమునకు. ఆంజనేయ స్వామి సన్నిధి ఎడమ వైపు ఆనందవల్లి తాయారు సన్నిధి అమ్మవారు. చెట్టు నేల చూచినారా? గుడికి ఎడమ భాగము నుండి బయటకు వెళ్ళేదాము ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా గుడికి ఎడమ భాగము నుండి బయటకు వెళ్ళేదాము. ఇలా కూడా బయటికి వెళ్ళచ్చు. ఇది ఒక సన్నిధి. ఇక్కడ ఏం దేవుడు ఉన్నారో చూద్దాము. భూవరాహస్వామి సన్నిధి. భూవరాహస్వామి సన్నిధి దండం పెట్టుకుందామండి. చూసినారా? వరాహస్వామి చేతిలో లక్ష్మీదేవి తాయారు కూర్చున్న స్వరూపము. గుడికి ఎడమ వైపు పావురములు విపరీతముగా ఎగురుచున్నవి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళుచున్నాము. ఇటు చూచి త్రిమికల కోట, ఇక్కడ ఒక తిప్పే యంత్రం ఉన్నదండి. తిప్పే యంత్రమును చూచి దాని విశిష్టతలను తెలుసుకోండి. చూసినారా పావురముల గుంపులు? ఇది ఇలా తిప్పితే మనకి ఏమిటనేది తెలియదు ఫ్రెండ్స్, కానీ నేను చెప్పుచున్నాను. గుడి బయటకు వెళ్ళేదాము. చూచి తీరా గుడి పై భాగము. గుడిలో శిల్పసము. ఇప్పుడు చూడండి, మండపము, కార్తీక మాసము. గుడి బయట భాగమునకు వెళ్ళుచున్నాము ఫ్రెండ్స్. చూసినారా? గుడి బయట భాగము. గుడికి వచ్చుచున్న భక్తులు రావి వేప కలిపిన వృక్షములు
అనంతపురము తాడిపత్రి మల్లాది మీనాకుమారి బ్లాగులండి. ఇది గుడికి ఎడమ వైపు భాగము. పచ్చిక బయలు మొక్కలు గుడికి ఎడమ వైపు భాగం అండి. ముష్టి వాళ్ళు వచ్చుచున్న మనిషి గుడికి ఎడమ భాగమును చూచేద్దాము. చాలా బాగుంటుంది, ఆహ్లాదకరముగా ఉన్నది. మొక్కలను చూడండి ఎంత బాగున్నాయో. ఎర్ర పువ్వులండి. మీకు సెల్లులో తెల్లగా కనిపించుచున్నవేమో. ఎరుపు రంగు పువ్వులు, ఇళ్ళు పసుపు రంగు పువ్వులు. చూచినారా ఫ్రెండ్స్? గుడి ఎడమ వైపు భాగం మనకు పోచున్నాము. తులసి మాలలు అమ్ముచున్నది స్త్రీ. నేనిచ్చట గుడి ఎడమ వైపు భాగం అండి. ఇటు నుండి కూడా మనం బయటకు పోవచ్చును. ఇటు నుండి మనం బయటకు పోవచ్చును. చూచినారా గుడిని?